సుప్రీంకోర్టు వేసిన సిట్ ను స్వాగతిస్తున్నామన్నారు వైసీపీ నేతలు. కోర్టు పరిధిలో విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు. విచారణతో కోట్లాది మంది భక్తులకు నిజాలు తెలుస్తాయన్నారు. లడ్డూ వ్యవహారంలో తమపై వేసిన నిందనలకు ఇక ఈ విచారణలో సమాధానం వస్తుందన్నారు వైసీపీ నేతలు. దీనిలో సమగ్రంగా ఏంటంటే సిబిఐ నుంచి 2 ఆఫీసర్సు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీస్ ఆఫీసర్లు, దానితో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక సభ్యుల్ని 5గురితో ఒక సిట్టు, స్వతంత్ర సిట్టుని వారు ఆదేశించడం మంచి పరిణామం. అయితే దీనిలో కీలకమైన అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అపాయింట్ చేసేటటువంటి 2 ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆఫీసర్లు కాకుండా ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లు వేస్తే మాత్రం అది అభ్యంతరకరమైనటువంటి అంశంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు ఒకటి ఉంది, ఆ సిట్టు కూడా డిఐజీ స్థాయిలో వేశారు. అదంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అధికారులు. అలాంటి కాకోకుండా సిన్సియర్ అధికారులు, హిస్టరీ బాగున్నటువంటి అధికారుల్ని చాలామంది ఉన్నారు. ఐపీఎస్ అధికారులు సిన్సియర్గా ఉండేవాళ్ళని, వాళ్ళని వేయటంతో ఆయన చిత్తశుద్ధి బయటపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. మా పార్టీపై, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను భావిస్తున్నాను. సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన, అదే మా వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది.